హాయ్ అండి. మీరు వెరైటీగా రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి అయితే. నాన్ వెజ్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే కర్రీ మన రొయ్యల కర్రీ. ఆ రొయ్యల కూరని మా స్టైల్లో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్పేస్తా. అంటే మా ఆంధ్ర స్టైల్లో సూపర్ ఉంటుంది. అద్దిరిపోయేటట్టు ఎలా ఎలా చేయాలో చెప్తా, చేసుకోండి. అలాగే చేయండి మీకు నచ్చితే. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే రొయ్యల్ని బాగా ఉప్పు పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలి. కడుక్కొని ఫస్ట్ మీరు మ్యాగ్నేట్ ఏదో అంటారు కదా, దాన్ని ఏమేమి వేసుకోవాలంటే మళ్ళీ కడుక్కుంటారు. కడుక్కొని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు, పెరుగు మీ ఆప్షనల్. ఎందుకు ఆప్షనల్ అంటున్నానంటే పెరుగు వేసుకోవడం వల్ల మీకు ఆయిల్ ఎక్కువ లాగే ఇది ఉంది, అందుకే మేము పెరుగు వేసుకోము. మీకు కావాలంటే వేసుకోవచ్చు, అంటే ఇంకా ఎక్కువ కరుం అంటా ఉండాలంటే. కానీ పెరుగు వేసినప్పుడు తొందరగా తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఇంకొక డీప్ ఫ్రై చేసుకోవాలి మనం కలుపుకున్న దాన్ని. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మేమైతే వేసుకుంటున్నాము. మీ ఇష్టం, అది అలా డైరెక్ట్గా వేసేయచ్చు, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసేయచ్చు. ఇప్పుడు బాగా ఆ రొయ్యలు అనేది బాగా వేగాలి, కానీ మాడిపోకూడదు. సిమ్లో పెట్టుకోండి. ముందుగా సిమ్లో మీడియంలో పెట్టుకొని బాగా ఎర్రగా అయ్యేదాకా ఎంచుకోవాలి. ఎర్రగా అని చెప్పి మార్చేబాకండి, మార్చేస్తే ఏడ్చినట్టే ఉంటుంది కూర. అందుకు నీట్గా ఎక్కువ వేయకుండా చూసుకోవాలి, నీట్గా. ఓకే, ఇప్పుడు ఒక బాణలు పెట్టుకొని పూపుకు కావాల్సినవి వేసుకోండి. మేము వేసుకుంటామంటే కొంచెం ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, నెక్స్ట్ కొంచెం ఒక గెప్పడు వేసుకోకుండా కొంచెం కరివేపాకు, అంతే. ఇవన్నీ బాగా వేగేదాకా కొంచెంసేపు అలాగే ఉంచుకోండి. పచ్చిమిర్చి, టమాటా, బాయిల్డ్ ఎగ్స్, నెక్స్ట్ రొయ్యలు, ఆనియన్స్. అండ్ ఆనియన్స్ అనేవి సన్న తరుక్కొని వేసుకోండి. అంటే గుత్తంగా ఉండేటప్పుడు పెద్ద పెద్దగా ఉంటే తినబుద్ధి అవ్వదు, సన్నగా ఉంటే బాగుంటుంది. అవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా వేయించుకోండి. అంటే మీరు ఎంత బాగా గోల్డెన్ కలర్లోకి వస్తే కూర అనేది అంత గుత్తంగా వస్తుంది. అది వచ్చేదాకా తిప్పుకుంటానే ఉండాలి. ఎంత గోల్డెన్ కలర్కి వస్తే కూర అంత బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత పచ్చిమిర్చి వేసేయండి. ఫ్లేవర్ అనేది అంత సూపర్ ఉంటుంది. అలా తిప్పుకుంటానే ఉండండి, బాగా తిప్పుకోవాలి. మనం గుత్తంగా చేసుకుంటున్నాం కాబట్టి మనం బాగా ఎక్కువసేపు తిప్పుకుంటున్నాము. అదే పులుసు అయితే ఇంతసేపు అవసరం లేదు, కొంచెం బాగా మగ్గనివ్వాలని చెప్పి అమ్మ మూత పెట్టేస్తుంది. మనకు ఇప్పుడు వస్తే మా అమ్మకు అన్ని విశ్రాలు చూపిస్తుంది, చూస్తారు కదా. ఇప్పుడు తీసి పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి వచ్చి అడ్డంగా కోసుకోండి, ఓకేనా. సన్నగా తరిగేయకుండా నిలువడ్డంగా కోసుకోవాలి. అలా కోసుకోవడం వల్ల పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా ఎక్కువగా అందుతుంది. దాంతోపాటు దాంట్లో ఉండే స్పైస్ కూడా కర్రీలోకి ఎమర్జ్ అవుతుంది బాగా. కొంచెం అంటే నాకు గోల్డెన్ కలర్లో వచ్చింది అనిపించింది, అందుకే పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాం. ఆ పచ్చిమిర్చి కూడా బాగా ఏగేదాకా తిప్పుకుంటా ఉండండి, ఓకేనా. అది కొంచెం మగ్గనివ్వాలి. అది మగ్గే లోపల మీరు ధనియాల పౌడర్, గరం మసాలా అవన్నీ చేసుకుంటాను పక్కన. మా అమ్మ అయితే ఉప్పు వేస్తుంది. ఉప్పు మీ తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసుకోండి. మేము వచ్చి 3 ఆనియన్స్ తీసుకున్నాము, 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. 1 బౌల్ ఆఫ్ రొయ్యలు, 4 ఎగ్స్, దానికి మేము 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాము. అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో అంత క్వాంటిటీకి సరిపడా ఉప్పు వేసుకోండి. అంటే మీకు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మీకు ఎంత ఉప్పు వేసుకోని కూడా నేను నీట్గా చెప్తున్నాను. ఎన్ని ఎర్రగడ్డలకి, ఎంత రొయ్యలకి, ఎన్ని గుడ్లు వేస్తున్నారు, దాన్ని బట్టి ఎంత ఉప్పు వేస్తారు, మనం ఎంత ఉప్పు వేసుకోవాలని నీట్గా చెప్తున్నా. అంటే మీరు కూర చేసేటప్పుడు మీకు ఆ ఉప్పు ఎక్కువైపోయి కూర తినలేకుండా ఉండకూడదని, ఓకేనా. ఇప్పుడు బాగా ఇప్పుడు మనం వేసిన ఉప్పు అవన్నీ బాగా ఎర్రగడ్డ అవన్నీ పట్టేలా చూసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, అది చెప్తున్నా. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ ఇప్పుడే వేసాము. అన్నీ వేసి బాగా కలిపెట్టుకోవాలి.
బాగా తిప్పుతూ ఉండాలి. అంటే మీరు మీ ఎర్రగడ్డలకి పచ్చిమిర్చికి అవన్నీ బాగా పట్టేదాకా. ఇప్పుడు రొయ్యలు కూడా వేసేయాలి. టమాటోస్ ఇందాక నేనే వేసాను. తర్వాత క్లిప్ వచ్చి నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయా, అందుకే నేను తీయలేకపోయాను. మీరు బాగా మగ్గనిచ్చేటప్పుడు టమాటోస్ కూడా వేసుకోండి. తర్వాత ఈ పౌడర్స్ అన్నీ వేయాలి. ఇప్పుడు ఆ పౌడర్లన్నీ ఆ కర్రీకి పట్టేదాకా కొంచెం ఉండిచ్చేసి మళ్ళీ తిప్పుతూ ఉండండి లైట్గా. ఇప్పుడు లోపల ఉండే వెజిటేబుల్స్కి అంతా పట్టాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవాలి. మేమైతే 1/2 గ్లాస్ అయితే వేసుకున్నాను. 2 టైమ్స్ డబల్ బాయిలింగ్ చేయాలి. ఫస్ట్ టైము 1/2 గ్లాస్, సెకండ్ టైం ఇంకో 1/2 గ్లాస్. ఇప్పుడు వచ్చి నేను కరెక్ట్గా 1/2 గ్లాస్ వేస్తున్నాను. మళ్ళీ లాస్ట్లో ఎండింగ్లో ఒక 1/2 గ్లాస్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇందాక మర్చిపోయాను నేను, పసుపు ఇప్పుడు వేసుకుంటున్నాను. లాస్ట్లో పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇది వచ్చి కారం. ఇందాక వేసింది నేను అది ప్రాన్ మసాలా. అలా బాగా మగ్గేదాకా ఉంచుకోండి కొంచెంసేపు. కారం సరిపోతలేదని మా ఇంకో స్పూన్ వేసింది. మేము ఎక్కువ కారం తింటాము. మీడియంలో ఉంచుకోండి, ఎక్కువ వద్దు. మీడియంలో కానీ సిమ్లో కానీ. మీడియంలో ఉంచుకుంటే బెటర్. అంటే మీకు తొందరగా కూర అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి. మీడియం సిమ్లో పెట్టుకుంటే కూర ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. మేమైతే అప్పటికప్పుడు వేసుకోము. ఒక సిరామిక్ జార్లో అయితే ఉంచేసుకుంటాము అల్లం తెల్లగడ్డ పేస్ట్ని. కాబట్టి డైరెక్ట్గా ఆ డబ్బాలో నుంచి వేసుకుంటున్నాం. 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాం. వేసుకున్న తర్వాత అలాగే ఉంచేయకుండా బాగా తిప్పుకోవాలి. తిప్పుకోవాలి. అంటే లాస్ట్లో ఎందుకు వేస్తున్నాం అంటే దాని యొక్క ఫ్లేవర్ కూడా దానికి రావాలని బాగా తిప్పుతానే ఉండాలి. ఆ కర్రీకి పట్టేదాకా తిప్పుతానే ఉండాలి. డబల్ బాయిలింగ్ అన్నాం కదా, ఇది రెండోసారి వేసింది. ఇది అంటే ఇందాక పట్టేసి అయిపోయిన తర్వాత ఇది రెండోసారి ఇంకో 1/2 గ్లాస్ అన్నాం కదా, ఆ 1/2 గ్లాస్ కూడా పోసుకొని మళ్ళీ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది కూడా ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు వచ్చి మా అమ్మ 4 ఎగ్స్ వేసుకుంటుంది. ఎందుకంటే మాది ఎక్కువ రాలేదు కర్రీ, అంటే పికిల్ చేసుకున్నాం మేము, అందుకే ఎక్కువ ప్రాన్ వేయలేదు. కానీ ఎగ్స్ కూడా వేసుకుంటుంది. 4 ఎగ్స్ వేసుకుంది. వాటికి ఘాట్లు పెట్టుకుంది, ఎందుకంటే ఆ కూర బాగా ఆ ఎగ్లోకి వెళ్ళాలని. ఇప్పుడు వచ్చి బాగా నీట్గా మగ్గేదాకా ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకా మూత పెట్టేసుకుంటే చాలు. కొంచెంసేపటి దాకా అలా 5 మినిట్స్ ఉంచుకుంటే మీకు కర్రీ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది మా వంట రూమ్. అది నా రోస్ట్ అంటే దానితోనే వీడియో తీస్తుంటాను ఇప్పుడు, ఏ వీడియో అయినా సరే. ఇంక ఇప్పుడు బాగా 5 మినిట్స్ అయిపోయింది, బాగా మగ్గింది కూడా. కబ్బా స్మెల్ అయితే అదిరిపోతుంది. స్మెల్ అదిరిందని స్టవ్ ఆఫ్ చేస్తారేమో. ఒక 2 మినిట్స్ ఉంచండి అట్టే. ఇంకొంచెంసేపు బాగా అలా తిప్పుకుంటా ఉండండి. ఇంకో 5 మినిట్స్ మళ్ళీ పెట్టుకోవాలి. ఇంకో 5 మినిట్స్ మళ్ళీ పెట్టుకొని తీసుకోవాలి. అంటే లాస్ట్లో పెప్పర్ పౌడర్ వేయాలన్నాను కదా, పెప్పర్ పౌడర్ వేయడం వల్ల మీకు ఇంకొక ఫ్లేవర్ యాడ్ అవ్వడం ఇంకా సూపర్ ఉంటుంది. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. అంటే నేను మధ్యలో లాస్ట్లో వేస్తాను ధనియాల పొడి, కానీ పెప్పర్ పొడి కానీ లాస్ట్లో వేస్తాను మేము. కర్రీ అయితే సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసుకోండి. అయితే మేము ప్రతిసారి ఇలాగే చేస్తాం. ఒక కర్రీ సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తాము. ఈసారి ఏంటంటే మీరు కూడా చూస్తారని చెప్పి నేనైతే ఈసారి చూపిస్తున్నాను. సూపర్ ఉంది అయితే కర్రీ. అంటే మా అమ్మ టేస్ట్ చూడమని చెప్పింది. కర్రీ అయితే సూపర్ వచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్, ఒక 1/2 నిమ్మకాయ పిండి వేసుకున్నానంటే అదిరిపోయింది అంతే. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ప్లేట్లు వేసుకోవడం, తినడం అంతే. అదిరిపోయింది కర్రీ మాకైతే. లాస్ట్ ఫినిషింగ్ టచ్గా ఆ కొరియాండర్ వేసుకోండి, అదే కొత్తిమీర వేసుకొని బాగా తిప్పేసుకోవాలి. కొత్తిమీర కొంచెం వండిచ్చే, ఎందుకంటే వీడియో కోసం బాగా కలర్ఫుల్గా ఉంటుందని. తర్వాత బాగా కొంచెంసేపు తిప్పేసుకోవాలి. అంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యేటట్టు, కొత్తిమీర కూడా పచ్చి లేకుండా ఉడికేటట్టు. ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చేస్తున్న ప్రాన్తో దానికి సైడ్ డిష్గా రసం కూడా చేసింది మా మమ్మీ. సూపర్ ఉంది. నేను చేశాను, టేస్ట్ చేశాను, మాకైతే సూపర్ ఉంది. సరే ఇంతసేపు వీడియో తీస్తారు కదా, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి అయితే. సరే బాయ్.